ఓకే, హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏఎస్ఆర్ అకాడమీ. సో నేను చాలా రోజుల నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నా లేదు, ఎందుకంటే మీరు చూస్తలేరు. సో నాకేం పాజిటివ్ రిజల్ట్ వస్తలేదు కాబట్టి నేనేం వీడియోస్ పోస్ట్ చేస్తలేను. సో ఇంకా మీరు వీడియోస్ చూడకపోతే ఇక నాకు నష్టం ఏం లేదు. మీకే ఎగ్జామ్ దగ్గర వస్తున్నాయి. సో 8th నుంచి మీ ఎగ్జామ్స్ అనుకుంటా. సో ఇంకా మనం ఏంటంటే డే వైజ్గా డివైడ్ చేసుకుందాం వర్క్. సో suppose, so this is my video for the first day. As if you take today is a second 6 months 20. So today's work is you have to complete all the graph part in your paper 1. So today we will be finishing everything related to the construction. అంటే ఏదైతే కన్స్ట్రక్షన్ ఉంది కదా పేపర్ 1లో, పెన్సిల్ గ్రాఫ్ కానీ పేపర్ 1లో ఏమొస్తాయి మీకు టోటల్లీ 2 గ్రాఫ్స్ వస్తాయి. ఓకే, హీ విల్ బీ ఆస్కింగ్ 2 గ్రాఫ్స్. ఒకటి వచ్చేసి పారాబోలా, సో సెకండ్ వన్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్స్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. దానికి ఒక ప్లేలిస్ట్ కూడా ఉంది, మీరు అక్కడ పోయి చూడొచ్చుకోవచ్చు. సో టుడే ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దిస్ పారాబోలా గ్రాఫ్, ఆర్ యూ కెన్ సే గ్రాఫ్ ఫర్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి గ్రాఫ్ ఎలా చేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి ఏంటంటే ఇంటీజర్స్ యాడిషన్ సబ్ట్రాక్షన్స్ రావు. సో ఎవరికైతే ఇంటీజర్స్ యాడిషన్ సబ్ట్రాక్షన్స్ రావు నేను ఏం చేయలేదు. సో చూడండి ఇంటీజర్స్ని ఎలా యాడ్ చేస్తారు, ఎలా సపరేట్ చేస్తారు. సో -2 -6 ఉంది ఇది ఎగ్జాంపుల్. సో రెండు సేమ్ సైన్ కాబట్టి యాడ్ అవుతాయి. 6 + 2 will become 8 and we will give the minus sign. So whenever you have in this way, so both the signs are different, you have to subtract. 6 - 2 is 4 and bigger number has minus, so minus symbol. Suppose రెండు సేమ్ ఉన్నాయి అనుకో, ఏం చేయాలి? 6 + 2 8, సో సేమ్ సైన్ 8 వస్తుంది, సో ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఇఫ్ యూ హ్యావ్ -2 + 6, సో 6 నుంచి 2 పోతే 4, పెద్ద నెంబర్కి ప్లస్ సైన్ ఉంది ప్లస్. సో ఇవన్నీ ఇంటీజర్స్ ఎవరికి రాదు, వాళ్ళు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తప్పుగా చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది పారాబోలా గ్రాఫ్ కాకుండా లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్ ఈజీ, కానీ ఎగ్జామ్లో ఒక్కసారి అది కూడా హార్డ్గా అడుగుతారు. సో బెటర్, సో యువర్ చాయిస్, మీరు పారాబోలా గ్రాఫ్ చేస్తారా లీనియర్. నేనేమైనా అంటున్నా అంటే రెండు నేర్చుకోండి. ఒకటేమో 100%గా నేర్చుకోండి ఏదో పారాబోలా ఆర్ లీనియర్ ఈక్వేషన్. సెకండ్ వన్ ఒక 50% అంటే కొన్ని లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి చేస్తే సరిపోతుంది. కానీ రెండు దానిలో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఒకసారి 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో సమ్ టైమ్స్ యూ విల్ బీ గోయింగ్ టు గెట్ బోత్ ద గ్రాఫ్స్. ఒకటి పారాబోలా, లీనియర్ అంటే ఆప్షనల్, ఏదో రెండు దానిలో ఒకటి చేయాలి. ఎగ్జామ్లో సపోజ్ పారాబోలానే ఇచ్చిండు, లీనియర్ లేదనుకో అప్పుడు ఏం చేయాలి? సో బిస్కెట్ అవుతుంది. సో రెండు కంపల్సరీగా నేర్చుకోవాలి. సో చెప్పలేము, ఒకసారి ఒక గ్రాఫ్ వేస్తారు, ఇంకో ఆప్షనల్లో ఇంకో క్వశ్చన్ ఇవ్వచ్చు. సో బెటర్ యూ లర్న్ బోత్ ద గ్రాఫ్స్, బట్ రెండు దానిలో ఏదో ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు గ్రాఫ్ చేయాలి. ఓకే, సో పారాబోలా గ్రాఫ్ ఎగ్జామ్ విల్ టేక్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p of x is equal to x² + 3x - 4. సో దీన్ని 2 వేస్లో వేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఏదో బాక్స్ మెథడ్. సో బాక్స్ మెథడ్లో ఏం తీస్తాం, విల్ బీ టేకింగ్ ఏ x టర్మ్స్ అండ్ విల్ బీ ఫైండింగ్ దిస్ x², 3x - 4 అండ్ y టర్మ్స్. ఇది చేయాలి. ఓకే, సో ఇది చేయనికే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంది అన్నా, ఓకే ఇది ఎక్స్గా రాసుకున్నాం, ఇక్కడ 2x 3x ఉంది, ఇక్కడ -4 ఉంది. బట్ వాట్ అబౌట్ దిస్ ఎక్స్ వాల్యూస్? ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకోవాలి? సో ఎక్స్ వాల్యూస్ జనరల్గా ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చింది అనుకో, యూ జస్ట్ డూ వన్ థింగ్, టేక్ ద వాల్యూ ఫ్రమ్ +4 to -4. 4 3 2 1 0 -1 -2 -3 -4. యాక్చువల్లీ బిఫోర్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్, సో మనం దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకున్న దీనికి రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఏ వాల్యూస్ నుంచి ఇక్కడ దాకా తీసుకోవచ్చు, సో అది తెలుస్తుంది. కానీ ఎవరికైతే అవన్నీ హాస్టల్లో లేదు కాబట్టి, అంటే జనరల్గా అది కూడా చెప్తాను. ఇది సపోజ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకో, x² + 3x - 4. సో ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో -4కి ఏం తీసుకోవచ్చు, 2 2s or 4 1s. So +4 -1. So x² + 4x - x - 4. If you take x common, you get x + 4
-1 కామన్ తీసుకుంటే x ప్లస్ 4. సో రూట్స్ ఏమొస్తే ఎక్స్కి ఒకటి -4 ఇంకోటి +1 అంటే వీ హ్యావ్ టు టేక్ ద వాల్యూ ఫ్రమ్ -4 to 1. -4 నుంచి 1 మధ్యలో వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. సో ఎవరికైతే ఇవి ఫ్యాక్టరేషన్ రాదు ఆర్ డైరెక్ట్లీ బ్లైండ్గా -4 నుంచి +4 మధ్యలో అన్ని వాల్యూ తీసుకోండి. ఏదైతే గ్రాఫ్లో ప్లాట్ చేయగలుగుతాం ప్లాట్ చేస్తాం, ఏదైతే చేయనీకి వస్తలేదు అది వదిలేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ x². ఇది x² చాలా సింపుల్. 0 నుంచి స్టార్ట్ చేయండి. 0² ఎంత 0, 1² 1 × 1 1, 2 2 జా 4, 3 3 జా 9, 4 4 జా 16. ఇది ఎక్కడ ఉన్నాయి అదే రైట్ సైడ్ అట్లే ఇది 1 ఉందిగా ఇట్ సైడ్ 1 వస్తుంది. 4 9 16 ఇది కూడా 0 నుంచే స్టార్ట్ చేద్దాం. సో 0 × 3 × 0 0, 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12. ఇది రాయాలనుకో ఇక్కడ ప్లస్ ఉండే కాబట్టి ప్లస్ వచ్చేసింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో -3 -6 ఇగో ఇట్లా 3 × -1 -3, 3 × -2 -6 ఆర్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. దీనికి అపోజిట్ సైన్ +3 -3 +6 -6 9 -9 -12 మల్టిప్లై చేస్తుంది. 4 3 జా 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3 జా 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే, నెక్స్ట్ దిస్ కాన్స్టెంట్ టర్మ్ ఎలా ఉంది అలానే -4 కాబట్టి రైట్ -4. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు యాడ్ ఓన్లీ విచ్ టర్మ్స్, ఓన్లీ దీస్ 3 టర్మ్స్. ఈ 3 టర్మ్స్ యాడ్ చేయాలి, ఇది టర్మ్స్ యాడ్ చేయవద్దు. వీ హ్యావ్ టు యాడ్ దెమ్. ఓకే, so add these terms. So see 16 plus 12, or you can say 12 minus 4 is 8. So 8 plus 16 is 24. Next 9 plus 9 18, 18 minus 4 14, 6 plus 4 10. So 10 minus 4 is 6, 3 plus 1 4, 4 minus 4 0, 0 plus 0 0, 0 minus 4 -4. ఎవరికైతే ఈ క్యాలిక్యులేషన్ రాదు అది చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఇప్పుడు రెండు సేమ్ సైన్ ఉన్నవి యాడ్ చేయండి. -3 -4 -7. సో 1 -7, 7 - 1 6, బిగ్గర్ నెంబర్ హ్యాస్ -7 సో -6. నెక్స్ట్ సో ఇక్కడ ఏముంది -6 -4 -10 అయిపోతాయి. సో 4 - 10 ఎంత -6. or else you can take the help of your friends or your brothers. Okay, calculations ki 9 - 9 0, 0 - 4 -4, 6 or 12 - 4 ఎంత -12 రెండు సేమ్ సైన్ కాబట్టి -16, 16 16 పోతే 0. okay, so now we will be going to get x and y values, or you can say points which we have to plot on the graphs. so xy values వచ్చేసాయి. xy values చూడండి ఇది ఎంత 4. ఫస్ట్ we have to write x value then y value. so this is 4, 24, this is 3, 14, ఇది వచ్చేసి 2, 6, నెక్స్ట్ 1, 0, నెక్స్ట్ 0, -4, నెక్స్ట్ -1, -6, నెక్స్ట్ -2, -6, నెక్స్ట్ -3, 4, -3, -4, next we have -4, 0. okay, so now we have to plot this 1 2 3 4 5 6 7 8 9. so out of this 9 I think we will be plotting only some points, అంటే ఓన్లీ ఏ నంబర్స్ అయితే లెస్ దెన్ 10 ఉన్నాయి అవే ప్లాట్ చేస్తే సరిపోతుంది. ఓకే, వీ కెన్ అవాయిడ్ దిస్ 14 and 24. ఓకే, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏ గ్రాఫ్ షీట్. సో ఐ విల్ బి జస్ట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏ గ్రాఫ్ షీట్. ఓకే, సో యూజ్డ్ గ్రాఫ్ షీటే ఉంది. సో ఎలా డ్రా చేయాలి? సో ఎట్ ద సెంటర్ ఆఫ్ ద గ్రాఫ్ యూ హ్యావ్ టు డ్రా ద this is my y axis. okay, and horizontal ga em ostadi we will be drawing the x axis. so this is our x axis, y axis. so name them. this is x, this is y, this is y dash, this is x dash. name the points. this is 0 1 2 3 4 5 6 7. ఇట్ సైడ్ కూడా 1 2 3 4 5 6 7 8 9.
సేమ్ యూ హ్యావ్ టు డూ అవుట్ ద లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ కూడా అట్లానే పాయింట్ చేయండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ -1 -2 -3 -4 -5 -6 -7. Next, this is negative axis, so -1 -2 -3, this is -4 -5 -6 -7 -8. So we will be plotting the point. See, 4, 24 and 3, 14 we cannot plot. Okay, adi pedda unnai. So we will start from this 2, 6. So in x axis 2, y axis 6. So this is my 2, 6. Next point is 1, 0. So x axis 1, y axis 0. So x axis 1 and y axis 0 is this point. Next 0, -4. So 0, so x axis 0, y axis -4. So 0, -4. You can also write the points. This is 2, 6. This is 1, 0. This is 0, -4. Next point we have -1, -6. So -1, -6. Next -2, -6. So this is -2, -6. Next -3, -4. So -3, -4. So this is a point -3, -4, and last one is -4, 0. Okay, so now you have to join this point with the help of a smooth curve. So try to join this point with the help of a smooth curve. Okay, so you can see that. So I have joined these points and extended this line. Okay, so this parabola is intersecting this x axis. Okay, at the 2 point. One is 1, see, this is 1, 0. Second one is 0, -4, 0. Okay, so these 2 points are the, you can say, the roots of the quadratic equation, and this is a parabola graph. Ila explain cheyali. Okay, so now I will be giving you some questions which they have asked in the previous year. Avi చాలా important ఉన్నాయి. Okay, so there are so many questions so which they have asked last year. సో దానిలో నేను ఒక 1-2 క్వశ్చన్స్ ఇంకా చెప్తాను. సో మిగతా క్వశ్చన్స్ మీరు చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ వీడియో 12 minutes అయింది. సో ఐఎమ్ జస్ట్ రైటింగ్ సమ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పారాబోలా గ్రాఫ్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేసేసిన. సో p of x is equal to x square plus 3x minus 4. So sometimes he will be asking you just write the zeros of the polynomial. Zeros of the polynomial అంటే see just now. Okay, ఇప్పుడు దాకానే మనం గ్రాఫ్లో చూసినాం. The parabola is intersecting at 2 point 1, 0 and -4, 0. This -4 and 1, they are the zeros of the polynomial. Okay, ఇవి రెండు ఏదైతే ఉన్నాయి కదా అవే జీరో ఆఫ్ ద polynomial. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ x square minus 7x plus 12. Third question is p of x is equal to x square plus x minus 2. Fourth question is p of x is equal to x square minus 2x minus 3. Fifth question is p of x is equal to x square minus 2x minus 8. Sixth question is p of x is equal to x square minus 5x plus 6. Seventh question is x square minus 7x plus 10. So these 7 questions అనేది last year exams లో అడిగిన questions ఇవి. Okay, so these questions are asked last year. This is related to the parabola graph. So ఇవన్నీ దానికి parabola graph చేయాలి, and he will be asking to find the zeros of the polynomial. Okay, ఇంకో homework ఏంటి నేనే చెప్పిన, today we will be completing the graph of first paper. Okay, you can say paper 1 graphs. Okay, so next I am just giving the question for the linear equations. So questions related to the linear equations. సో ఇది ఆల్రెడీ నేను లీనియర్ ఈక్వేషన్ ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అక్కడ మేము కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నది చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వీ హ్యావ్ ఎ లీనియర్ ఈక్వేషన్ x plus y is equal to 11, x minus y is equal to 5. This is first question. Second question is 3x plus 4y is equal to 10.
4x minus 3y is equal to 5. And third question is 2x plus y is equal to 6. 2x minus y is equal to minus 2. Fourth question is x plus 3y is equal to 6. 2x minus 3y is equal to 12. Next question number 5. 2x plus 3y is equal to 17. 3x minus y is equal to 9. And sixth question is 3x plus 2y is equal to 9 and 6x plus 4y is equal to 10. So as I told you, you have to practice some questions from paper 1 graphs. ఇవి వచ్చిన లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్లోనే క్వశ్చన్స్ అడుగుతారు ఈ ఎగ్జామ్లో కూడా. సో మీరు ఈ పారాబోలా గ్రాఫ్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రెండు పర్ఫెక్ట్ అయితే డెఫినెట్గా మీకు 4 మార్క్స్ వచ్చినట్టే. సో దీనిలో ఏదో ఒక టాపిక్ పారాబోలా లీనియర్ ఈక్వేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కానీ యూ హ్యావ్ ఏ 90% ఛాన్స్ టు గెట్ ద 4 మార్క్స్. కానీ ఒకసారి ఏమవుతుందంటే పారాబోలా ఇయ్యాడు, ఓన్లీ ఇది ఇస్తాడు, మీది ఇది రాకపోతే ఏం చేస్తారు? సో బెటర్ రెండు నేర్చుకోండి. దీని వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో వర్క్ ఫినిష్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇదే నెక్స్ట్ వీడియో ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ప్రోగ్రెషన్స్. సో ప్రోగ్రెషన్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఓకే, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇంకా లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అన్నీ డిస్కస్ చేశాను. ఓకే, సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.